బెంగళూరులో పనిచేస్తున్న టెకీ అతుల్ సుభాష్ గారు సూసైడ్ నోట్ పెట్టి వీడియో రికార్డ్ చేసి చనిపోయారు. దానికి గల కారణం ఏంటి సార్? అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే 498A ఇది ఏంటి అని అంటే భర్త ద్వారా వేధింపులకు గురైనటువంటి భార్య, అది వరకట్నం వేధింపులు కానివ్వండి, తర్వాత అసురక్షిత లైంగిక చర్యలకి కానివ్వండి, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి శృంగార చర్యలు అంటే వికృత శృంగార చర్యలు కానివ్వండి, లేదంటే వరకట్నంతో వేధించడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, అనుమానించడం కానివ్వండి, అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే భర్త ద్వారా భార్య పొందుతుందో వాటి నుంచి రక్షణ పొందడానికి 498A అనే కేసు అనేది ఉంటుందని. సో ఈ అతుల్ సుభాష్ కేసులో, ఈ టెకీ అతుల్ సుభాష్ ఎవరైతే ఉన్నారో ఇతని కేసులో వాళ్ళ భార్య ఇతనితో పాటుగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందిని ఈ 498 కేసు వేయడం జరిగింది. సో వాస్తవ సంఘటనకి లోతుగా అధ్యయనం చేస్తే అతుల్ సుభాష్ కి వాళ్ళ భార్యకి మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నప్పటికీ ఇది సుప్రీం కోర్టు వరకు అతను చనిపోవడంతో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ప్రతి సందర్భంలోనూ కూడా వ్యాఖ్యానించేది ఒకటే 498A అనే కేసు దుర్వినియోగం అవుతుంది. అది చాలా వరకు, అంటే చాలా వరకు, అన్ని దుర్వినియోగం కాదు, దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి నవీన సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ 498A కేసులు అనేవి అందరికీ అవగాహన, చట్టబద్ధత కలిగింది, అవగాహన ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ భార్యను వేధించడం అనేది చాలా వరకు తగ్గింది. సో అయినప్పటికీ కూడా భర్త మీద కొన్ని సాధింపు చర్యలు, వ్యక్తిగత చర్యలు, సాధింపు చర్యలు, కక్షపూరితమైన చర్యల ద్వారా ఇలాంటివి ఎందుకు వస్తాయంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ అవడంతో ఒకళ్ళు తగ్గడం ఇంకొకళ్ళు పెరగడం అనేది లేదు. ఇద్దరు కూడా డి అంటే డి, టిట్ ఫర్ టాట్ చేసి, ఇంకా నేను ఏదైనా చేస్తే ఒక భారీగా ఆవిడ ఇంకోటి చేయడం, ఇలా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ జీవితం కాకోకుండా అది ఎలా అవుతుందంటే ఒకరినొకరు డామినేట్ చేసుకునే విధానం వరకు వెళ్తుంది. సో ఆ సందర్భంలో ఈ టెక్కీ అతుల్ సుభాష్ అనే అతను ఈ కేసులో ఎస్పెషల్లీ అతను చాలా ఇన్నోసెంట్ అయినప్పటికీ కూడా తన భార్య అనేక సార్లు వేధింపులకు చేసి తన రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకోకుండా ఇతను 498A ఇతని మీదతో పాటుగా తన కుటుంబ సభ్యుల మీద కూడా పెట్టడం జరిగింది. సో పెట్టి రకరకాలుగా ఇంకా వేధించడంతో పాటు ఏంటంటే అతను జస్టిస్ ఫర్ డ్యూ, న్యాయం ఇంకా బాకీ పడింది అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ రాసి సూసైడ్ నోట్స్ దాదాపు 26 పేజెస్ 24 పేజెస్ ఎంతో రాసి తర్వాత సూసైడ్ వీడియో కూడా రికార్డ్ చేసి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మరి అన్ని విషయాలలోని భార్య అంటే భర్తలు వేధిస్తున్నారంటే అది తప్పు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న కేసులలో 498A కేసు అనేది సబబుగానే జరుగుతుంది. దాదాపుగా ఒక 100 498A కేసులు వస్తే అందులో 40% జెన్యున్ కేసులు, 40-30% జెన్యున్ కేసులు ఉన్నాయి. మిగతా 70-60% అన్ని కూడా ఏంటంటే వ్యక్తిగత అంటే కక్షల వల్ల, ఈగోల వల్ల, తర్వాత చిన్న చిన్న మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే బెంగళూరులోనే పేరు మార్చుకోవడం, అంటే బాబుకి పేరు పెట్టి దగ్గర ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి అది డివోర్స్ వరకు వెళ్ళింది. ఏంటంటే తగ్గే మనస్తత్వం ఈ రోజులలో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ లేదు. అదే విధంగా పురుషులకి ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఏంటంటే భార్య నుంచి నీ తల్లిదండ్రులని చూడొద్దు, నీ తల్లిదండ్రులతో ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ నీ తరపు నుంచి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి మొట్టమొదటిగా ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక పురుషుడు పెళ్ళైన అంటే వివాహితుడు ఉన్ననుకోండి, ఆ వివాహితుడు ఏం చేస్తారంటే కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేడు, పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులను వదిలిపెట్టలేడు. సో వాళ్ళ పోషణ బాధ్యతలు తీసుకున్నా సరే భార్యలో చాలా వరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తలేడు. మోస్ట్ ప్రాబబుల్లీ ఈ సమస్యలనే అక్కడ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి తర్వాత ఆన్ బెడ్ రిలేషన్ దగ్గర వాళ్ళ బెడ్రూమ్ వరకు వెళ్తుంది అన్నట్టు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. అప్పటి వరకు ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఇతను వికృత లైంగిక చర్యలు చేస్తాడు, ఇతను అంటే వ్యతిరేకమైనటువంటి నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటే ఇట్లా రకరకాల చట్టంలోని తెలుసుకుని కొన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా కొంతమంది న్యాయ నిపుణులు చెప్పే సలహాల ద్వారా తెలుసుకుని కేసుని స్ట్రాంగ్ చేస్తున్నారు అన్నట్టు, అంటే కాంప్లికేట్ చేస్తున్నారు. నార్మల్ గా ఒక కంప్లైంట్ పెడితే అది ఆ గాఢత ఎక్కువ ఉండదు కాబట్టి గాఢత పెంచడం కోసం వీళ్ళు రకరకాల సెక్షన్స్, క్రూయాలిటీ కింద సెక్షన్స్ అప్లికేబుల్ అయ్యే విధంగా కొన్ని సెక్షన్ అంటే కొన్ని కంటెంట్స్ రాసి దాన్ని క్రూయాలిటీ అంటే మోడ్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే పురుషులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. సో మరి భార్యలకు ఒక్కరికైనా 498 కేసు అంటే గృహింసా చట్టం భార్యలకు ఒక్కరికైనా, పురుషులకు లేదంటే పురుషులకి కూడా గృహింసా చట్టం అప్లికేబుల్ అవుతుంది. పురుషులు కూడా వాళ్ళ భార్యల మీద గృహింసా చట్టం కేసు పెట్టవచ్చు. కానీ గృహింసా చట్టం కేసు పెట్టిన పురుషుణ్ణి ఈ సమాజం అంటే యాక్సెప్ట్ చేయడంతో, యాక్సెప్ట్ చేయకపోవడంతో పాటుగా చులకనగా చూస్తుంది.
కరెక్ట్. నువ్వు భార్యతో బాధింపబట్టు నువ్వు మగోడివి కదా, కొడితే పడుంటారు. అట్లా రకరకాల అవమానాలకి, చిరాకులకి, చిత్కారాలకి, వేధింపులకి, రకరకాల అంటే అనుమానపు చూపులకి లోనవుతారన్న అంటే అభద్రతా భావంలో చాలా వరకు భార్యల ద్వారా వేధించబడుతున్నప్పటికీ కూడా పురుషులు అనేవాళ్ళు 498 వేయడానికి ఇష్టపడలేదు. అంటే గృహింస చట్టం కింద కేసు పెట్టడానికి ఇష్టపడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న నవీన కాల సమాజంలో స్త్రీలే పురుషుల్ని దాదాపుగా 70% వరకు వేధిస్తున్నారు. భార్యలే భర్తల్ని అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇది కామన్ గా జరిగేది. ఈవెన్ మా కుటుంబంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. ఇది కొంతమంది మా మేనత్తల ద్వారాగానే ఉండే, లేదంటే మా పిన్నుల ద్వారాగానే ఉండే. మా పిన్ని వాళ్ళైనా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తూనే ఉంటారు భర్త. సో ఇలా ఏంటంటే ఈ స్త్రీకి ఇది ఒక పరిపాటి అయిపోయింది అన్నట్టు. గొణగటం, సనగడం ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా పురుషుడు అంటే భర్త తన కుటుంబాన్ని పోషణ భారం తీసుకోవడాన్ని భార్యలు యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళకి మెడికల్ నీడ్స్ కానివ్వండి, కనీస సౌకర్యాలైనటువంటి కూడు, గుడ్డ, వైద్యం, ఇలా రకరకాల సందర్భాల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి భార్యలు ఒప్పుకోవట్లేదు. అక్కడ కొంచెం క్లాషెస్ స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళు కూడా రేపొద్దున పిల్లలు పుట్టి వీళ్ళు కూడా తల్లిదండ్రులు అయినప్పుడు మరి వాళ్ళ పిల్లలకు కూడా ఇలాగే చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? కానీ ఇది జరగబోయే భవిష్యత్ కాలం కదా, ఇప్పుడైతే వర్తమాన కాలంలో మనం బాగున్నాం కదా అనే దాన్ని చూసుకున్నారు తప్ప వీళ్ళు ఎవరు కూడా రాబోయే జీవితాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ప్రధానంగా ఈ అతుల్ సుభాష్ కేసులో కూడా జరిగింది ఇదే. భార్య వేధింపులకు తాళలేక, అదే విధంగా భార్య తనతో పాటుగా తన కుటుంబ సభ్యులను కూడా 498 కేసులు ఎరికించి అంటే క్రువాలిటీ సెక్షన్స్ అన్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే సున్నిత మనస్తత్వకులు ఏం చేస్తుంటారంటే సమాజానికి తన పెయిన్ ఏంటో తెలియాలని మొత్తం వివరంగా క్లుప్తంగా 24-26 పేజీలు రాసి సూసైడ్ నోట్ రాసి, అదేవిధంగా సూసైడ్ వీడియో కూడా తను చనిపోవడానికి కారణం ఎవరు, నేను ఎందుకు చనిపోతున్నా, నేను చనిపోతే బాధ్యులు ఎవరు వీళ్ళు అని అడ్రస్ చేస్తూ మరి ఆ నోట్ లో ఇంకోటి ఫస్ట్ థింగ్ లా అని చెప్పాడు. ఫస్ట్ లా, తర్వాత వైఫ్ అని మెన్షన్ చేశాడు. దానికి జస్టిస్ ఫర్ డ్యూ ఇదే కదా. ఇప్పుడు నిజంగా జస్టిస్ ఫర్ డ్యూ అనేది నిజంగా వాస్తవమైన అంటే మనం ప్రవచించవచ్చా, దీన్ని ఉచ్చరించవచ్చా, దీన్ని మాట్లాడొచ్చా అంటే 100కి 200% మనం ఉచ్చరించవచ్చు, మాట్లాడొచ్చు. దీని గురించి చర్చ కూడా పెట్టాలి, డిబేట్లు కూడా జరగాలి. సుప్రీంకోర్టు దీని గురించి అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం దీని గురించి అంటే సవివరంగా వివరించింది అన్నట్టు. జస్టిస్ ఫర్ డ్యూ అసలు ఎంత పెద్ద మాట, ఎంత పెయిన్ ఉంటే న్యాయం ఇంకా బాకీ పడింది అని అంటారు. నిజంగా పురుషుల ద్వారా వేధించబడ్డ స్త్రీలకి అనేక చట్టాలు ఉన్నాయి, కానీ స్త్రీల ద్వారా వేధించబడ్డ పురుషుడికి చట్టాలు కొన్ని పరిమితమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో అప్లికేబుల్ కావట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి ఒక పురుషుడు గట్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే నవ్వుతారు. నువ్వు మొగడు కదా, ఏందే నువ్వు అమ్మాయి మోసం చేసిందని అంటున్నావు, హెలా కొంతమంది కొన్ని కేసులు రిజిస్టర్ అయినా చాలా వరకు చిరాకులు, చిత్కారాలు, చేదరింపులే ఎదురవుతున్నాయి. సో ఆ ఉద్దేశంతో వెళ్ళరు. అదే పురుషుడు నన్ను మోసం చేసినాను, ప్రీవియస్ లో నన్ను ఎక్కడో ముట్టుకున్నాను, ప్రీవియస్ లో నన్ను తాకిండాను, నన్ను రేప్ చేసినాను, ఉట్టు కేసు పెట్టినా సరే వాడి జీవితం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే స్త్రీలతో సమానంగా పురుషులకి చట్టాలు లేవు. ఎందుకు లేవు? స్త్రీల మీద జరిగే సందర్భాన్ని ఇప్పుడు రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, రకరకాల సందర్భాల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయట. అదే పురుషుడు ద్వారా అంటే స్త్రీ ద్వారా వేధించబడ్డ, బాధింపబడ్డ పురుషుడు బయటకు రావడానికి ఇష్టపడలేదు కాబట్టి అది ఎక్కువ మీడియాలో రావట్లేదు. సో ఇక్కడ ఏదైతే మీడియాలో వస్తుందో దాన్ని పట్టుకొని దానికి అనుకూలంగా ఆడవాళ్ళు అంటే అందరూ ఆడవాళ్ళకి ఇలా జరుగుతుందంటే అందరూ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మళ్ళీ కాదనే చెప్పాలి. ఎందుకంటే భార్యల ద్వారా వేధించబడుతున్న పురుషులు 75 నుంచి 70% వరకు ఉన్నారు. భర్తల ద్వారా వేధించబడుతున్న స్త్రీలు 30 నుంచి 40% వరకే ఉన్నారు. మిగతా కేసులన్నీ కూడా ఏంటంటే ఈగోయిస్టిక్ గాను ఇంకా 20%, 15%, 25% ఏంటంటే ఈగోయిస్టిక్ గాను, తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత తన క్యాస్ట్ తక్కువ అప్పుడు డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యింది. అది మోజ్ అనేది తీరిపోయిన తర్వాత ఇలాంటివి స్టార్ట్ అయ్యింది.